స్టేట్ ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్ ఆగస్టు 5వ తారీఖు నుంచి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 5th నుండి అది గ్రూప్ 2 ఏపీ అలాగే గ్రూప్ 2 తెలంగాణలో అయితే గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3కి కూడా ఉపయోగపడేలాగా స్పెషల్ ఎకానమీ బ్యాచ్ మాత్రం స్టార్ట్ అవుతుంది. స్పెషల్ ఎకానమీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మీలాగా కోచింగ్ పూర్తి చేసుకునేటటువంటి వారి కోసం ఈ ఎగ్జామ్ వరకు సీరియస్ ప్రిపరేషన్ చేయడానికి ఉపయోగపడేలాగా ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ ఎండింగ్లో ఉంది. అది అయిపోగానే ఆ ప్లేస్లో మరొక ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అసలు ఏంటిది ఇంటెన్సివ్ బ్యాచ్? రెగ్యులర్ బ్యాచ్కి ఇంటెన్సివ్ బ్యాచ్కి డిఫరెన్స్ ఏముంది? ఇలా ఆలోచిస్తే ఇంటెన్సివ్ బ్యాచ్లో టైం షెడ్యూల్ వచ్చేసి మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 7 PM వరకు ఉంటుంది. మార్నింగ్ 6:30 నుంచి 7 PM వరకు అంటే 12 గంటలు, సుమారుగా 12 గంటలు మా దగ్గరే ఉంటాడు అభ్యర్థి. ఈ 12 గంటలు ఆయన సక్రమంగా యూటిలైజ్ చేసేలాగా, మామూలుగా స్టడీ హాల్లో అనుకోండి, అవునా, పేరుకు 12 గంటలు స్టడీ హాల్లో ఉన్న 12 కాదు 14 గంటలు కూడా ఉంటాడు, అవునా. కానీ ప్రిపరేషన్ జరిగేది మాత్రం అందులో సగం కూడా ఉండదు, చదివేది అందులో సగం కూడా ఉండదు. సో అందుకే ఏంటి అంటే అభ్యర్థికి ఉన్నటువంటి సమయాన్ని పర్ఫెక్ట్గా క్వాలిటీ టైం యూసేజ్లోకి మార్చడానికి ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది ఇది వచ్చేసి 100 days ప్రోగ్రామ్, 100 రోజుల ప్రోగ్రామ్. సో 100 రోజుల పాటు మీరు సక్రమంగా చదివేలాగా అవసరమైనటువంటి మెలకువలతో పాటు ప్రాక్టీస్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు అన్నీ ఇన్కార్పొరేట్ చేసి ప్రిపరేషన్ అంతా 100 రోజుల్లో పూర్తి చేయడానికి డిజైన్ చేయబడినటువంటి కోర్స్ ఇది. ఓకేనండి. దీంట్లో ఏం చేస్తాం, మేము ఉదయం 6:30కి స్టార్ట్ అయింది అనుకోండి, 6:30 నుంచి 9 వరకు ఒక స్లాట్ తీసుకుంటాం. ఆ తర్వాత 9 to 9:30 టిఫిన్ బ్రేక్ ఇస్తాం. 9:30 నుంచి మళ్ళీ 11:30 ఒక స్లాట్ తీసుకుంటాం. 11:30 to 1:30 ఒక స్లాట్ తీసుకుంటాం. 1:30 నుంచి 2:30 వరకు ఏం చేస్తాం, లంచ్ బ్రేక్ ఇస్తాం. ఆ తర్వాత 2:30కి స్టార్ట్ అయ్యి 4:30 వరకు ఇంకొక స్లాట్ ఉంటుంది. అలా 4:30 నుంచి వాటర్ బ్రేక్ ఆర్ టీ బ్రేక్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత 5 PM నుంచి 7 PM ఇంకొక స్లాట్ ఉంటుంది. ఇందులో ఏం చేస్తాం, మార్నింగ్ 6:30 to 9 o'clock అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 6:30 to 9 o'clock ఒకవేళ స్టార్టింగ్లో హిస్టరీకి ఇది అలాట్ చేసాం అనుకుందాం. ఆ తర్వాత దీన్ని వచ్చేసి ఉదాహరణకి జాగ్రఫీకి అలాట్ చేసాం అనుకుందాం. దీన్ని వచ్చేసి ఎకానమీకి అలాట్ చేసాం అనుకుందాం. ఓకేనా. దీన్ని వచ్చేసి ఇంగ్లీష్కి అలాట్ చేసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అవునా. అప్పుడు ఏం చేస్తాము అంటే, ఇప్పుడు ఇది ఉదాహరణకి మండే. ఈ మండే రోజు 6:30 నుంచి 9 o'clock వరకు హిస్టరీలో ఏ టాపిక్ అనేది చదవాలో మెన్షన్ చేస్తాం. ఏ టాపిక్ చదవాలో అంటే ఏ సబ్జెక్టు తర్వాత ఏ సబ్జెక్టు చదివితే మంచిది, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదివితే మంచిది అనే దాన్ని బట్టి ఓకేనండి ఫ్యాకల్టీ ఈ డివిజన్ ఆఫ్ సిలబస్ చేస్తారు. సో ఇక్కడ హిస్టరీకి సంబంధించి ఏం చేస్తాం, ఇప్పుడు 2.5 గంటల టైం ఉంది కదా, మార్నింగ్ స్టార్టింగ్ అవర్ కాబట్టి వెనక ముందు రావడానికి ఒక 15 minutes పోతుంది అనే ఉద్దేశంతో 2 hours ప్లేస్లో స్టార్టింగ్ది 2.5 hours ఇచ్చామన్నమాట. సో అంటే న్యాచురల్గా ఇది ఒక 2 hours, ఇదొక 2 hours, ఇదొక 2 hours, ఇదొక 2 hours, ఇది 8 hours రీడింగ్ అవర్స్. 8 hours వచ్చేసి పర్ డే రీడింగ్ అవర్స్. అంటే ఇందులో ఏం చేస్తాము, ఇక్కడ జాగ్రఫీ టాపిక్స్ ఏం చదవాలో ఇస్తాం, ఎకానమీ టాపిక్స్ ఏం చదవాలో ఇస్తాం, ఇంగ్లీష్ టాపిక్స్ ఏం చదవాలో ఇస్తాం. ఈ టాపిక్ ఎలా ఉంటుంది అంటే అభ్యర్థికి ఆ 2 గంటల్లోనే పూర్తి చేయటానికి వీలైనటువంటి సిలబస్ ఇస్తాం. ఇక్కడ ఒక కామన్ స్టూడెంట్ 2 గంటలల్లా నార్మల్ స్పీడ్తో చదివితే, యావరేజ్ స్పీడ్తో చదివితే 2 గంటల్లో ఏం చదవగలడో అదే ఇస్తాం. అర్థమవుతుంది. ఎట్ ది సేమ్ టైం 25 questions కవర్ అవ్వటానికి వీలైన సిలబస్ ఇస్తాం. 2 గంటల్లో చదవాలి, 25 questions, అందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ స్కోప్ ఉండాలి. అట్లాంటి సిలబస్ అట్లా డివైడ్ చేస్తాం. ఓకేనండి. డివైడ్ చేస్తే ఇప్పుడు ఈ మండే రోజు ఏం చేస్తావు నువ్వు, ఈ మండే నుంచి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఓకేనా, ఈ 6 రోజుల పాటు ఏం చదవాలో సాటర్డే రోజే ఇచ్చేస్తాం షెడ్యూల్. అంటే నెక్స్ట్ వీక్ అంతా నువ్వేం చదవాలనేది ఏం చేస్తాము అంటే ముందే, అంటే ఒక రోజు ముందుగానే నీకు ఆ షీట్ ఇచ్చేస్తారు, షెడ్యూల్ షీట్ ఇచ్చేస్తారు. అంటే మొత్తం నీ షెడ్యూల్, ప్రిపరేషన్ షెడ్యూల్ అంతా ప్రిపేర్ చేయబడి ఉంటుంది దాంట్లో. దాని ప్రకారం నువ్వు చదువుకుంటే వెళ్ళటమే. దీనివల్ల ఏంటి అంటే ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, అవునా, ఏమైనా డౌట్ వస్తే ఇట్లాంటిది కన్ఫ్యూజన్ ఏమి దీంట్లో లేకుండా ఇంటికి ఒక దిక్చూచి లాగా ఈ షెడ్యూల్ పనిచేస్తుంది.
కరెక్ట్ కదా. ఒకసారి మనం ఏం చేస్తాం, సొంత ప్రిపరేషన్ చేసేటప్పుడు మనం హిస్టరీ చదువుకుంటూ కూర్చున్నాం అనుకోండి, పక్క సీట్లో కూర్చున్న స్టడీ హాల్లో పక్క సీట్లో కూర్చున్నాడు జాగ్రఫీ చదువుతుండే అనుకోండి, మనకు భయం అవుతుంది. కరెక్ట్గా భయంగానే హిస్టరీ పక్కన పెట్టి మనం జాగ్రఫీ ఓపెన్ చేస్తాం. కరెక్టే కదా, ఇదే కదా జరిగేది. అవునా, అట్లా కాకుండా ఒక క్రమ పద్ధతిలో వరుసగా సబ్జెక్టులన్నీ కంప్లీట్ చేసేలాగా ఈ కోర్సు డిజైన్ చేసామన్నమాట. సో ఇప్పుడు మార్నింగ్ 6:30 నుంచి 9 వరకు హిస్టరీ అనుకోండి. ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ 30 మినిట్స్, మొదటి 30 నిమిషాలు సార్ వచ్చి ఆ టాపిక్లో కీ పాయింట్స్ చెప్తారు. అంటే కీ జోన్ ఏముందో, ఇంపార్టెంట్ ఏరియా ఏముంది, క్వశ్చన్లు ఎలా రావడానికి అవకాశం ఉంది, ఏ లొకేషన్లో నువ్వు ఫోకస్ పెట్టాలి. అంటే ఒక్కోసారి ఏం చదువుతాం, మనము 10 పేజీలు చదువుతాం, ఒక క్వశ్చన్ కూడా కవర్ కాదు. కరెక్ట్ కదండి. అప్పుడు అట్లాంటివి కాకుండా నిజంగా ఏ ఏరియా మీద ఫోకస్ పెడితే క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది, గత ప్రశ్నలు ఎట్లున్నాయి అనేటటువంటి దాన్ని ఫస్ట్ 30 మినిట్స్ సార్ కీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసిన తర్వాత మిగిలిన గంటన్నర చదువుకోమంటాడు. ఓకేనండి. చదువుకుంటున్నంతసేపు ఈ హిస్టరీ షెడ్యూల్ ఎవరు ప్రిపేర్ చేశారో, క్వశ్చన్ పేపర్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారో ఆ సార్ ఆ 2 గంటల పాటు అక్కడే ఉంటాడు. సార్ అక్కడే ఉంటాడు. ఓకేనండి. సార్ ఏం చేస్తుంటారు, హాఫ్ అన్ అవర్ డయాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ తర్వాత రౌండ్స్ వేస్తాడు సార్. శ్రీ చైతన్య నారాయణ జనవరి టు మార్చ్ ఉంటుంది, చూసినవా? కరెక్ట్ కదా. సేమ్ అదే రుద్రుడు కార్యక్రమం అన్నమాట ఇది. అవునా, ఎటు సైడ్ వెళ్ళకుండా నువ్వు చక్కగా ప్రిపరేషన్ చేసేలాగా ఉండేటటువంటి డిజైన్ ఈ కోర్స్ అంతా. ఓకేనండి. సో ఇప్పటి వరకు అశోక్ నగర్లో ఇట్లాంటి కోర్స్ ఎవరు సక్సెస్ఫుల్గా నడిపిన వాళ్ళు లేరు. మన ఇన్స్టిట్యూట్ ఒక్కటే. ఓకేనా. సో ఇందులో ఏం చేస్తాము, ఆ గంటన్నర నుంచి ఈ 2 గంటల పాటు సార్ అక్కడే ఉంటారు. అవునా, మీ దగ్గరే ఉంటారు. ఒకవేళ మీరు చదువుతుంటే ఒక డౌట్ వచ్చింది అనుకోండి, ఏమంటే డయాస్ మీద సార్ ఉంటే డయాస్ దగ్గరికి వెళ్ళొచ్చు, అడగొచ్చు. లేదా రౌండ్స్ చేసేటప్పుడు మీ దగ్గరికి వస్తుంది అనుకోండి, మీ దగ్గర రాగానే సార్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది అంటే ఎప్పటికప్పుడు మనకు ఆ నిమిషంలో వచ్చిన డౌట్ అప్పటికప్పుడు ఏమవుతుంది, క్లారిఫై అవుతుంది. ఈ 2 గంటలు కాగానే జాగ్రఫీ సార్ వస్తారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆఫ్టర్ దట్ 1.5 అవర్ జాగ్రఫీ చదువుతాం. ఆ తర్వాత మళ్ళీ ఎకానమీ సార్ వస్తారు. అవునా, హాఫ్ అన్ అవర్ కీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ లొకేషన్ చదవాలో చెప్తారు. ఓకేనా. దెన్ అది చదివేస్తాం. ఆ తర్వాత లంచ్ బ్రేక్. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ సార్ వస్తాడు అనుకుందాం. సో ఇంగ్లీష్లో ఒక కీ పాయింట్స్ ఒక టాపిక్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదే టాపిక్ చదువుతాం మనం. అప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు 2 మొత్తం 8 గంటలు మొత్తం ఆ 4 సబ్జెక్టుల ప్రిపరేషన్ చేశాం కదా. ఇప్పుడు ఈ రోజు ఏ టాపిక్లు చదివామో దాని మీద 5 o'clock టెస్ట్ ఉంటుంది. అంటే ఏ రోజు చదివిన దాని మీద ఆ రోజే టెస్ట్ ఉంటుంది. ఏ రోజు చదివిన దాని మీద ఆ రోజే. అలాగని నువ్వు చదివేది ఒకటి టెస్ట్ ఒకటిది కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చదివావో దాని మీదనే. ఇక్కడ 25 క్వశ్చన్స్ 5 o'clock ఏం చేస్తాం, ఆ రోజు చదివిన దాని మీద 100 క్వశ్చన్స్ తోటి ఏం చేస్తాం, ఒక టెస్ట్ పేపర్ ఇస్తాం. ఇచ్చి 5 o'clock టెస్ట్ స్టార్ట్ అవుతుంది. 100 క్వశ్చన్స్కు 90 minutes ఆఫ్ టైం ఇస్తాం. ఓకేనా. ఒక్కోసారి ఇప్పుడు ఉదాహరణకి జాగ్రఫీ అనుకుందాం. జాగ్రఫీలో నదీ వ్యవస్థ అని ఒక టాపిక్ మొదలైంది. బట్ నదీ వ్యవస్థ ఈ రోజు 2 గంటలలో మొత్తం చదవలేము. అప్పుడు ఏం చేస్తాం, ఈ రోజు జాగ్రఫీ టెస్ట్ ఉండదు. రేపు నదీ వ్యవస్థ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నదీ వ్యవస్థ మొత్తం కలిపి నిన్నటిది ఈ రోజు కలిపి టెస్ట్ ఉంటుంది. అర్థమవుతుంది. అప్పుడు ఈ రోజు 100కు బదులుగా ఎన్ని వస్తాయి, 75 వస్తాయి. రేపు 100కు బదులుగా 125 వస్తాయి. అర్థమవుతుంది అనుకోండి కదా. అలా కనీసం 75 మార్కుల నుండి గరిష్టంగా 150 మార్కులు ఉండేలాగా ప్రతిరోజు టెస్ట్, అంటే డైలీ టెస్ట్ ఉంటుంది. అర్థమవుతుంది. ఇప్పుడు ఈ టెస్ట్ అయిపోగానే వెంటనే ఈ టెస్ట్ పేపర్కి కీ చెప్తారు. అంటే కరెక్ట్ ఆన్సర్లు ఏంటి అని చెప్తారు. చెప్పి నీ ఏవి రైట్ అయినాయి ఏవి రాంగ్ అయినాయి చూసుకోవచ్చు నువ్వు. అవునా, రాంగ్ అయిన వాటికి ఆన్సర్ చెప్తారు కాబట్టి నీది రాంగ్ అయింది, కరెక్ట్ ఆన్సర్ ఏంటని చూసుకోవచ్చు. ఒక 5 minutes వరకు 10 minutes వరకు మీరు ఆ పేపరు బాగా చూసుకునేంత వరకు మీ దగ్గరే ఉంచుతారు. ఆఫ్టర్ దట్ ఆ పేపర్ తీసేసుకుంటాం. రాయగానే OMR తీసుకుంటాం. ఆ తర్వాత కీ చెప్పిన తర్వాత క్వశ్చన్ పేపర్ తీసుకుంటారు. తీసుకొని మీరు అది కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే టెస్ట్ అయిపోయి కీ అయిపోయేసరికే రిజల్ట్ పెడతారు. ఈ గ్యాప్లో ఏం చేస్తాం, మేము OMR స్కాన్ చేస్తాం, కీ చెప్పి. అవునా. సో ఆ లోపల వితిన్ 1 hour లోపల ఏం చేస్తాం, మీ గ్రూప్లోకి మీ రిజల్ట్ వచ్చేస్తుంది. ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు చదివిన టాపిక్లలో. కరెక్ట్ కదండి. ఇప్పుడు 7 o'clock 6:30కి ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి. 6:30కి అయిపోతే 7:30 కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. 7:30 కల్లా నేను గ్రూప్లో పెడతాం. తెల్లారి మార్నింగ్ వచ్చేసరికి ఆ క్లాస్ రూమ్ దగ్గర డిస్ప్లే చేస్తాం. క్లాస్ రూమ్ దగ్గర రిజల్ట్ డిస్ప్లే చేస్తాం. ఓకేనండి. అప్పుడు ఏంటి మన పరిస్థితి ఏంటి అనేది మనం ఏ రోజు ఆ రోజు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఒకవేళ నువ్వు 7 o'clock వెళ్ళిపోయిన తర్వాత ఏ రూమ్కి వెళ్ళేసరికి 7:30 అయింది. ఇప్పుడు ఈ రోజు చదివిన 4 టాపిక్ల్లో ఏదో ఒక దాంట్లో నీకు వీక్ ఉన్నట్టని సాయంత్రం టెస్ట్ జరిగేసరికి నీకు అర్థమైంది. అప్పుడు ఏం చేయొచ్చు, నీకు నచ్చిన దాన్ని 7:30 నుంచి 11 o'clock వరకు నీ రూమ్లో చదువుకోవచ్చు.
అర్థమవుతుంది. అంటే కొంతమందికి ఏమనిపిస్తుంది, మొత్తం వీళ్ళు చెప్పినట్టే చదవాలనా అనిపిస్తుంది కదా, కొంతమందికి లోపల ఉంటాయి, కరెక్ట్ కదండి, అట్లాంటి ఎమోషన్స్ ఉంటాయి. అవి కూడా సాటిస్ఫై చేయడానికి వీలుగా ఏం చేస్తున్నాము అంటే ఆఫ్టర్ 7 నుంచి నిన్ను స్వేచ్ఛగా వదిలేస్తున్నాం. ఓకేనా. సో మార్నింగ్ నుంచి ఇప్పుడు ఈ 2 గంటల్లో కూడా క్వశ్చన్లే కదా చదివేది మనం, అంటే ఖచ్చితంగా 10 గంటలు నీకు ఒక డేలో యూజ్ అయ్యేలాగా ప్రిపరేషన్ డిజైన్ చేశాం. ఇలా ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ అనుకుందాం. ఈ జాగ్రఫీ ఇలా వరుసగా అయ్యేసరికి ఒక 15-20 డేస్లో జాగ్రఫీ మొత్తం అయిపోయింది. 15 డేస్లో రోజుకు 2 గంటల చొప్పున జాగ్రఫీ అయిపోయింది. అయిపోయిన తెల్లారు ఏం చేస్తాము, మార్నింగ్ 6:30 నుంచి మొదలుకొని, మార్నింగ్ 6:30 నుంచి ఒక సబ్జెక్ట్ అయిపోయింది అనుకోండి, ఆ రోజు మిగతా సబ్జెక్టులు ఏం పెట్టాం, 6:30 నుంచి 1:30 వరకు జాగ్రఫీ రివిజన్ పెడతాం. సార్ అక్కడే ఉంటాడు. జాగ్రఫీ మొత్తం అయిపోయిందంటే మొత్తం రివిజన్ పెడతాం. పెట్టేసి ఆ రోజు 2:30కి టెస్ట్ పెడతాం. జాగ్రఫీలో గ్రాండ్ టెస్ట్. జాగ్రఫీలో ఇప్పటిదాకా సెక్షన్ వైజ్గా ఏమైనాయి, అవునా, డైలీ టెస్ట్ అయింది, కరెక్ట్ కదండి. డైలీ టెస్ట్లో 4 సబ్జెక్టులలో ఒక భాగం ఏంటి, జాగ్రఫీ ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఎకానమీతో పోలిస్తే జాగ్రఫీ త్వరగా అయిపోతుంది కాబట్టి జాగ్రఫీ అయిపోగానే ఏం చేస్తాం, జాగ్రఫీ ఫుల్ డే రివిజన్ చేయించి డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసి 2:30కి టెస్ట్ పెడతాం 150 మార్క్స్కి. ఓన్లీ జాగ్రఫీ గ్రాండ్ టెస్ట్. అప్పుడు ఏమైంది, 2:30 నుంచి 4:30 వరకు టెస్ట్ జరుగుతుంది. టెస్ట్ అయిపోగానే ఈ టెస్ట్లో ఉన్న 150 క్వశ్చన్లు సారు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవునా. అప్పుడు ఏమవుతుంది, జాగ్రఫీ ప్రిపరేషన్ క్లోజ్. అవునా. మళ్ళీ హిస్టరీ అయిపోయింది అనుకోండి, హిస్టరీ గ్రాండ్ టెస్ట్ వస్తుంది. అందులో హిస్టరీ పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఏం చేస్తాం, యాన్షియంట్ ఇండియాకు ఒక గ్రాండ్ టెస్ట్, మిడ్వల్ ఇండియాకు ఒక గ్రాండ్ టెస్ట్, మోడర్న్ ఇండియాకు ఒక గ్రాండ్ టెస్ట్, తెలంగాణ హిస్టరీకి ఒక గ్రాండ్ టెస్ట్. అర్థమవుతుంది. అదే జాగ్రఫీ ఇంగ్లీష్ లాంటి జిఎస్ సబ్జెక్టులు అనుకోండి, ఆ సబ్జెక్ట్ అయిపోగానే ఒక గ్రాండ్ టెస్ట్. అంటే ఇందులో ఏముంది, డైలీ ప్రాక్టీస్ టెస్ట్ వస్తుంది, సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ వస్తుంది. అంటే ఇది ఎలాంటి ప్రణాళిక, ఒకటి కీ పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్, అవునా, రెండవది ప్రిపరేషన్, మూడవది డౌట్ క్లారిఫికేషన్, నాలుగవది డైలీ ప్రాక్టీస్ టెస్ట్, ఐదవది గ్రాండ్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్. అంటే మనం చదవడం దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రాండ్ టెస్ట్ల వరకు, అంటే టెస్ట్ సిరీస్ వరకు అన్నిటి యొక్క కాంబినేషన్. అర్థమవుతోంది. సో ఇది ఇంటెన్సివ్ బ్యాచ్ యొక్క కాన్సెప్ట్. అలా 100 రోజుల్లో ఏం చేస్తాం, నీ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసేటటువంటి డిజైనింగ్ చేయబడుతుంది కోర్సు. అవునా. ఇప్పటికి ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారు. ఓకేనండి. అతి త్వరలో ఆ బ్యాచ్ ఎండింగ్కి వస్తుంది. ఆ ప్లేస్లోనే మరొక ఇంటెన్సివ్ బ్యాచ్ తీసుకోబోతున్నాం. యాక్చువల్గా ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ గ్రూప్ 3కి మేము డిజైన్ చేశాం. కానీ అనుకోకుండా గ్రూప్ 2 కూడా వాయిదా పడింది కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ సేమ్ కాబట్టి మనకు రెండింటికి ఉపయోగపడుతుంది. ఇక ముందు జాయిన్ అయిపోయే వాళ్ళకు 3కి ఉపయోగపడుతుంది, అలాగే 2కి కూడా ఉపయోగపడుతుంది, రెండింటికి ఉపయోగపడుతుంది. సో 100 రోజులు అయిన తర్వాత గ్రూప్ 3 ఎగ్జామ్ వస్తుంది సుమారుగా అనుకుందాం. అవునా. అట్లాంటప్పుడు గ్రూప్ 3 ఎగ్జామ్ రాసిన తర్వాత గ్రూప్ 2 వరకు బ్యాలెన్స్ ఒక 10-15 రోజులు ఉంటుంది కదా గ్యాప్. ఆ 10-15 రోజుల్లో 2, 3, 4 పేపర్కి ఒకటి చొప్పున గ్రాండ్ టెస్టులు పెడతాం. అవునా. 1వ పేపర్కి ఒక టెస్ట్, 2వ పేపర్కి ఒక టెస్ట్, 3వ పేపర్కి ఒక టెస్ట్, 4వ పేపర్కి ఒక టెస్ట్. ఓ 2 రోజులు చదివిస్తాం, ఒక పేపర్ టెస్ట్ పెడతాం, మళ్ళీ 2 రోజులు చదివిస్తాం, ఒక పేపర్ టెస్ట్ పెడతాం, మళ్ళీ 2 రోజులు చదివిస్తాం, ఒక పేపర్ టెస్ట్ పెడతాం. అంటే ఇందులోనే టెస్ట్ సిరీస్ వస్తుంది, ఇందులోనే డైలీ ప్రాక్టీస్ వస్తుంది, ఇందులోనే డైలీ మన డౌట్ క్లారిఫికేషన్ వస్తుంది, ఇందులోనే కీ పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది, ఇందులోనే నువ్వు ఎటు పోకుండా చదివే పద్ధతి ఉంది. ఓకేనండి. దీంట్లో జాయిన్ అయిన తర్వాత ఏ ఒక్క రోజైనా ఆబ్సెంట్ అయితే 100 రూపాయలు ఫైన్ కడితేనే లోపలికి రానిస్తారు. అర్థమైంది. వరుసగా 7 రోజులు ఆబ్సెంట్ అయితే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. వరుసగా 7 రోజులు ఆబ్సెంట్ అయితే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. అంటే నీకు అంత ఓపికంటేనే రావాలి. ఇందులో అంత ఓపికంటేనే. నేను ఈ జనరల్ బ్యాచ్ దాకా ఓ రోజు వస్తా, ఓ రోజు రాను, పావుగంట లేటుగా వస్తా, ఇట్లాంటిది ఏం లేదు. అవునా. స్టార్టింగ్ పీరియడ్లో పీరియడ్కి అటెండెన్స్ తీసుకుంటారు. అటెండెన్స్ తీసుకోవడానికి ప్రతి 50 మందికి ఒక క్లాస్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. అందులో 50 మందికి ఒక క్లాస్ రిప్రజెంటేటివ్ ఉంటాడు. ఆయన పని ఏంటి అంటే నువ్వు వచ్చినవా రాలేదా లెక్కలేయటమే ఆయన పని. ఒకరోజు ఒక్క పీరియడ్ ఆబ్సెంట్ అయినా ఆబ్సెంట్ కిందే లెక్క. అర్థమవుతోంది. ఒక్క పీరియడ్ ఆబ్సెంట్ అయినా ఆబ్సెంట్ కిందే లెక్క. ఇలాంటి బ్రేక్ ఏదైనా వచ్చింది అనుకోండి, బ్రేక్ తర్వాత 15 నిమిషాలకు అటెండెన్స్ తీసుకుంటారు. బ్రేక్ ఉంటే బ్రేక్ తర్వాత అయితే 15 నిమిషాలకు అటెండెన్స్ తీసుకుంటారు. మిగతా వాటికి సరిగ్గా అదే సమయానికి అటెండెన్స్ తీసుకుంటారు. అవునా. అలాగనే నువ్వు లేచి పలికేది ఏం లేదు, నీకు ఒక నెంబర్ అలాట్ చేస్తారు. ఆ క్లాస్ రూమ్ అంతా ఏం చేస్తాము అంటే ఇలా మొత్తం సీటింగ్ డివైడ్ చేసి పెట్టేస్తాం. సీటింగ్ డివైడ్ చేసి పెడతాం. నీకు ఒక రోల్ నెంబర్ ఇస్తాం. ఆ రోల్ నెంబర్ ఎలా వస్తుంది, ఎవరు ముందుగా జాయిన్ అయ్యారు అనే దాన్ని బట్టి ఒక రోల్ నెంబర్ వస్తుంది. ఆ రోల్ నెంబర్ ప్రకారం ఉదాహరణకు నీకు 666 రోల్ నెంబర్ అనుకోండి, ఈ 666 ఇక్కడ స్టిక్కర్ వేస్తాం. ఈ సీట్లోనే కూర్చోవాలి నువ్వు. అర్థమవుతుంది. నీకు నచ్చిన కాడ కూర్చుంటా అంటే కుదరదు.
కరెక్ట్ కదా, 2 రోజులు ఈడ కూర్చుంటా, 2 రోజులు ఆ పక్కన కూర్చుంటా, 2 రోజులు ఈ పక్కన కూర్చుంటా, కరెక్ట్ కదండి. ఆడ చెడిపోయింది మళ్ళీ ఈడ సెట్ చేస్తా అంటే కుదరదు అనమాట. అర్థమైందా? అందుకోసం ఇట్లాంటి కథలు ఏవి పడటానికి అవకాశము లేదు. వన్స్ నీ అడ్మిషన్ ప్రకారం నీకు ఒక సీట్ అలాట్ అయింది అంటే ఇక ఆడనే కూర్చోవాలి నువ్వు. నాకు ఆడ ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, ఇదంతా ఏం లేదు. లైటింగ్ ఫుల్ లైటింగ్ ఉంటుంది. అవునా, క్లాస్ రూమ్ లో సుమారుగా 40 లైట్లు 40 ఫ్యాన్లు తిరుగుతాయి నిరంతరం. అర్థమవుతుంది. ఇట్లాంటి కార్లలో కూర్చున్న వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఆయన ముందర టేబుల్ ఫ్యాన్ కూడా పెట్టాం. అర్థమవుతుందా? అంటే ఇక ఏది ఏం చేసినా ఆయన ఎటు ఆలోచన చేయకుండా చదవడం వైపే. కరెక్ట్ కదా. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకే సబ్జెక్ట్ చదువుతున్నాం అనుకోండి, బోర్ వచ్చే అవకాశం ఉంది. కరెక్టా? అందుకోసం బోర్ రాకుండా 2 గంటలకు సబ్జెక్ట్ ఏం చేస్తున్నాం, మార్చేస్తున్నాం. కరెక్ట్ కదా. ఒకవేళ డౌట్ వచ్చినప్పుడు ఎట్లా అని అనుకున్నప్పుడు స్టడీ హాల్లో చదువుతున్నాం అనుకోండి, ఒక డౌట్ వచ్చింది మనకు. డౌట్ రాగానే ఏం చేస్తాం, పుస్తకం పక్కన పెడతాం. కరెక్ట్ కదా. లేదా గూగుల్లో చూస్తాం. గూగుల్ చూస్తే అది 100 ఛాయిస్లు చూపిస్తుంది. ఒక దాంట్లో ఒకటి ఉంటుంది, ఒక దాంట్లో ఒకటి ఉంటుంది. వికీపీడియాలో ఒక తిరుగు ఉంటుంది, వికాస్పీడియాలో ఇంకో తిరుగు ఉంటుంది. కరెక్ట్ కదండి. ఇవన్నీ చూసేసరికి పిచ్చిలెక్కి అవునా ప్రిపరేషన్ ఆపేస్తాం. అట్లా జరగకుండా నీ డౌట్ వెంటనే క్లారిఫై చేయడానికి అక్కడ సార్ అందుబాటులో ఉంటాడు. అక్కడ సారు లైవ్గా అందుబాటులో ఉంటాడు. ఏ సబ్జెక్ట్ జరుగుతుంటే ఆ సబ్జెక్ట్ సార్ అక్కడ అందుబాటులో ఉంటాడు. ఓకేనండి. దిస్ ఈజ్ ఇంటెన్సివ్ బ్యాచ్. ఈ బ్యాచ్ సారాంశం ఇలా జరుగుతుంది. ఓకేనండి. దీంట్లో మరి అడ్మిషన్ ఎలా తీసుకోవాలి? ఓకేనా. దీనికి ఫీజు అనేది ఏంటి అంటే ఉద్యోగం వస్తే 1 మంత్ శాలరీ ఇవ్వాలి. ఓకేనా. ఇది అవునా, ఉద్యోగం వస్తే 1 మంత్ శాలరీ కట్టాలి, గ్రాస్ శాలరీ. ఆ ఉద్యోగం అయితే గ్రూప్ 2 ఉద్యోగం కానీ తెలంగాణలో గ్రూప్ 3 ఉద్యోగం కానీ అయితే ఏ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం యొక్క నెల జీతం ఇవ్వాలి. అలాగని మొదటి నెల జీతం అంటే నీకు కొన్ని సెంటిమెంట్లు ఉండొచ్చు కాబట్టి అందుకోసం ఏం చేస్తాం, మొదటి 3 నెలలలో ఏదో ఒక నెల నువ్వే తెచ్చియాలి. అర్థమైంది? ఇవ్వకపోతే చూద్దాం అప్పుడు సార్ అనుకోకూడదు. ముందే అగ్రిమెంట్ రాయించుకుంటాం. అర్థమవుతుంది? దీనికి లీగల్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. ఒకవేళ ఆ 3 నెలల తర్వాత 3 నెలలు అయినా నువ్వు మా ముఖం చూడలేదు అనుకోండి, ఉద్యోగం వచ్చినా, కరెక్ట్ కదా, ఆ అగ్రిమెంట్ను నీవు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో ఆ ఎంప్లాయర్కి పంపుతాం. అర్థమైంది? అందులోనే రాసి ఉంటుంది అనమాట ముందుగా. ఒకవేళ నేను ఇయ్యనట్టయితే ఈ అగ్రిమెంట్ వస్తే నా జీతంలోకి వెళ్ళి కట్ చేసి ఇవ్వండి అని ఉంటుంది. అర్థమవుతుంది కదా. అవునా. అందువల్ల ఏంటంటే ఇక తప్పించుకునే ప్రయత్నాలు ఏమీ లేవు. 1 మంత్ శాలరీ కట్టాలి. ఓకేనండి. అది దేనికి, మేము సుమారుగా ఒక 20 మంది ఫ్యాకల్టీ మరియు సిబ్బంది అంతా మేము పనిచేస్తున్నాం. మా పనికి ఇప్పుడు నిజంగా అయితే ఇదే ఇంటెన్సివ్ బ్యాచ్కి ఇంతవరకు ఇంతమంది చెయ్యాలి అంటే కనీసం ఎంత లేదైనా ఒక 50,000 రూపాయల ఫీజు కావాలి. కరెక్ట్ కదండి. 50,000 ఇప్పుడు కట్టమంటే చాలా మంది పేద వర్గాల వారికి కష్టమవుతుంది. కాబట్టి ఉద్యోగం వచ్చిన తర్వాత అయితే 1,00,000 రూపాయల జీతం వస్తుంది కాబట్టి 1,00,000 కట్టగలుగుతాడు కదా. అప్పుడు పేద ధనిక తేడా లేదుగా. పేదోడని తక్కువ జీతం, ధనికుడని ఎక్కువ జీతం ఇయ్యరు కదా. కరెక్ట్ కదండి. సో ఉద్యోగం వచ్చిన తర్వాతే ఈ ఫీజు కట్టాలి. అర్థమవుతోంది? ఉద్యోగం రాకపోతే ఏ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఉద్యోగం రాకపోతే కట్టాల్సిన అవసరం లేదు. ఏదర్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వీటిలో ఏదో ఒక ఉద్యోగం వస్తే ఏ ఉద్యోగంలో జాయిన్ అయ్యావో దాని గ్రాస్ శాలరీ, నెట్ కాదు, గ్రాస్ శాలరీ ఎంత ఉంటే అంత మొదటి 3 నెలల లోపల ఇవ్వాలి. అర్థమైంది? బట్ ఇందులో మా సర్వీస్ అంటే ఫ్యాకల్టీ సర్వీస్ ఏదైతే ఉందో అది మాత్రం ఫ్రీ. అవునా, అది ఫ్రీగా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సో మామూలుగా రెగ్యులర్గా గ్రూప్ 2 కోచింగ్ క్లాసులకే ఏముంది, మా దగ్గర 24,000 ఫీజు ఉంది. కరెక్ట్ కదండి. ఇంటెన్సివ్ అయితే అరౌండ్ 50,000 ఫీజు కావాలా. ఆ 50 కట్టమంటే ఇప్పుడు కట్టలేరు కాబట్టి శాలరీ వచ్చిన తర్వాత 1 మంత్ శాలరీ కింద పెట్టాం మేము. ఉద్యోగం వస్తే కట్టాలి, రాకపోతే అడిగేటోడు లేరు. నేను రాకపోతే లేదు. కాబట్టి ఈ లోపల నిన్ను కూర్చోబెట్టడానికి ఒక పెద్ద హాల్ కావాలి, నీకు కరెంటు బిల్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి. ఇది నువ్వు స్టడీ హాల్కి పోయినా అవుతుందిగా. కరెక్ట్ కదా. స్టడీ హాల్కు పోయినా అవుతుంది కదా. అది మెయింటెనెన్స్ ఛార్జ్ కింద కట్టాలి. మెయింటెనెన్స్ ఛార్జ్ కింద అంటే కోర్సు ఫీజు కింద ఇప్పుడు కాదు, మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రం ఇప్పుడు పే చేయాలి. కోర్సు ఫీజు అంతా ఎప్పుడు ఉద్యోగం వస్తే పే చేయాలి. ఉద్యోగం రానోళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. అవునా. దీంట్లో ఈ కోర్సు ఫీజు కాకుండా అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత కాకుండా ముందుగా మెయింటెనెన్స్ ఛార్జీ నీ ప్లేస్ నువ్వు అద్దెకు తీసుకుంటున్నట్టు అర్థం. ఒక రకంగా నువ్వు కూర్చునే స్థలానికి, నువ్వు తాగే వాటర్కి, నువ్వు వాడే కరెంటుకి. అర్థమవుతుంది? నీకు ఇచ్చేది ఏదైతే ఆ అకామిడేషన్ ఉందో దానికయ్యే మెయింటెనెన్స్ మాత్రం ప్రతి స్టూడెంట్ భరించాలి. ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చేసి ఒక్కొక్కరికి 15,000 రూపీస్ ఉంది ఒక్కొక్కరికి. ఓకేనండి. 15,000 రూపాయలు ఉంది. సో ఉద్యోగం వచ్చిన తర్వాత జనరల్ కోచింగ్కి దానికి అదే డిఫరెన్స్. ఓకేనా. ఇక్కడ నువ్వు చదువుతున్నవా లేదా అని ఎవడు పట్టించుకోరు.
కరెక్ట్గా వింటున్నవా లేదా అని ఎవరు పట్టించుకోరు. కరెక్టా? అక్కడైతే నువ్వు కొద్దిసేపు ఏమన్నా ఇట్లా అంటే వచ్చి ఒకటి బిక్తూనే ఉంటారు ఒక ఆయన. కరెక్ట్ కదా? అంత స్ట్రిక్ట్గా జరుగుతుంది అందువల్ల ఏంటంటే నీ 10 గంటల సమయం పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేలాగా డిజైన్ చేశారు. అలా ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా ప్లాన్ చేశారు. అర్థమవుతుంది? సో అక్కడే మీకేమున్నాయి, టాయిలెట్ ఫెసిలిటీ ఉంది, అక్కడే వాటర్ అందుబాటులో ఉంది. కరెక్ట్ కదండి? ఇక్కడ ఒక టిఫిన్ బ్రేక్ ఉంది కదా, అప్పటికి మన టీ స్టాల్ ఆయన అక్కడికే వస్తాడు. అవునా? టీ స్టాల్ ఆయన అక్కడికి వస్తాడు. కావాలంటే ఆ బ్రేక్లో టీ తాగొచ్చు. ఈవినింగ్ కూడా వాటర్ బ్రేక్లో ఎగ్జామ్ కంటే ముందు మళ్ళీ ఒక టీ తాగొచ్చు. లంచ్ బాక్సులు తెచ్చుకొని తినే వెసులుబాటు అక్కడే ఉంది. అవునా? వన్స్ నువ్వు పొద్దున్నే వచ్చినవా ఇక సాయంత్రం సర్దుకొని పోవటమే. అర్థమైంది? ఓపిక ఉంటే ఆ తర్వాత రూమ్లో చదువుకో, ఓపిక లేకపోతే దుప్పటి దాన్ని పాడుకో. 99% బ్యాటరీ ఇక్కడే అయిపోతుంది. కరెక్టే కదా? స్టడీ హాల్ అనుకోండి, స్టడీ హాల్ మీద ఉన్న కామెంట్ ఏందో తెలుసా? చెట్లు గడ్డి లేని పార్కులు అని. అర్థమైందా? ఇదే కదా జరిగేది. అవునా? ఇక్కడ ఎవరి క్యాబిన్ అలకు పక్క పక్కన క్యాబిను, కొద్దిసేపు ఇట్లా చదివినట్టు చదివి ఆ తర్వాత ఆమె ఏం చదువుతుందో చూస్తాం. కరెక్టా? స్టడీ హాల్లో కూడా ఏం ప్లాన్ చేస్తున్నారు అంటే ఇట్లా 2 సీట్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇది అమ్మాయికి ఇది అమ్మాయికి ఇది అమ్మాయికి ఇయ్యరు, ఈడో అబ్బాయికి ఇచ్చి మధ్యలో అమ్మాయిని పెడతారు సీటింగ్ అలాట్ చేసేటప్పుడే. ఇది చదువుకుంటేందుకు అనుకూలంగా లేవు, చెడిపోతేందుకే అనుకూలంగా ఉన్నాయి స్టడీ హాల్లన్నీ. అందుకోసారి మననే కామెంట్ చేశాడు, స్టడీ హాల్ అంటే చెట్లు పార్కులు లేనటువంటి, చెట్లు గడ్డి లేని పార్కులు లాగా మారిపోయినాయి. కొద్దిసేపు కాగానే టీ స్టాల్ అంటాం. టీ స్టాల్ కాడి దాగిపోయి టీ తాగేదేమో 2 నిమిషాలు, బాత్కాన్ వేసేదేమో 2 గంటలు. కరెక్టా? యాక్టివ్ ప్రిపరేషన్ చేయట్లేరు 90%. 90% మందికి ఆ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఆ స్టడీ హాల్ ఫీజే ఏదో అనుకొని ఇక్కడ మెయింటెనెన్స్ రూపంలో కట్టేస్తే నీ హవర్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివ్గా తీసుకొస్తాం. ఉద్యోగం వస్తే ఫీజు కడతాం, ఉద్యోగం రాకపోతే లేదు. అర్థమవుతోంది? సో దీనికోసం ఏమవ్వాలి? మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఒక చెక్ లీఫ్ ఇవ్వాలి, మీ ఆధార్ కార్డు ఇవ్వాలి, జిరాక్స్, ఓకే, 10th క్లాస్ మెమో జిరాక్స్ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు టీఎస్పీఎస్సీకి అప్లై చేశారు కదా, అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ ఓటీపీఆర్ ఉంటుంది చూసారా, అండ్ గ్రూప్ 2 అప్లికేషన్, గ్రూప్ 3 అప్లికేషన్ దాని జిరాక్స్ ఇవ్వాలి. అన్ని జిరాక్స్లే, ఒరిజినల్స్ ఏవి లేవు. ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. అగ్రిమెంట్లో ఏముంది? ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఇది పే చేస్తాను అనే హామీ ఉంటుంది. అవునా? లీగల్ ప్రాసెస్లో ఉంటుంది అది. సో ఆ హామీ ఉంటుంది. అర్థమైంది ఈ కోర్సు? మరి దీంట్లో ఎంతమంది వచ్చినా మేము సీటింగ్ అరేంజ్ చేయలేము కదా. అందుకోసమే ఫస్ట్ బ్యాచ్కి ఏం చేసాం, మేము ఒక టాలెంట్ టెస్ట్ పెట్టాం. టాలెంట్ టెస్ట్ పెట్టి దానికి సుమారుగా 1100 మంది అటెండ్ చేశారు. 1100 మందిని ఇలా సీటింగ్, ఈ సీటింగ్ మీరు ఎట్లా కూర్చున్నారో అలా ఉండదు. ఎందుకంటే ఈ సీటు మీద మీరు 10 గంటలు చదవాలంటే అయ్యే పని కాదు లేవకుండా కూర్చొని. అందుకోసం ఏంటి అంటే మీ రీడింగ్ చైర్ మీరే తెచ్చుకోవాలి. అర్థమవుతుంది? రీడింగ్ చైరు, మీ పుస్తకాలు, మీ ప్యాడు మీరే తెచ్చుకోవాలి. చదవటానికి కావాల్సిన మీ వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. నింపుకోవటానికి బయట అందుబాటులో పెడతాం. ఎంటీ వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి, వాటర్ ఫిల్ చేసుకోవాలి, సీట్ పక్కన పెట్టుకోవాలి, కూర్చోవాలి. అర్థమవుతుంది? నీ రీడింగ్ చైరు నువ్వే తెచ్చుకోవాలి. నువ్వు రీడింగ్ చైర్ వేసుకొని రిలాక్స్గా కాల్బార దాపుకొని కూర్చునేంత ప్లేస్ ఇస్తాం. అర్థమవుతుంది? నీకు ప్లేస్ ఎలా అలాట్ చేస్తాము అంటే ఇరుకుగా కాదు, ఫ్రీగా అలాట్ చేస్తాం. ఇప్పుడు మామూలుగా ఒకవేళ ఇప్పుడు ఇందులో 200 మందిని క్లాస్కి అయితే కూర్చోబెడుతున్నాం. ఇదే ప్లేస్లో 60 మందికే సీటింగ్ ఇస్తాం. 1/4 60 మందికే ఇస్తాం. అంటే రిలాక్స్గా నువ్వు చదువుకోవటానికి కావాల్సినటువంటి ప్లేస్ అంతా నీకు ఇస్తాం అనమాట. అర్థమవుతుంది? సో నీ రీడింగ్ చైర్ నువ్వు తెచ్చుకోవాలి. అయిపోయిన తర్వాత నీ రీడింగ్ చైర్ నువ్వే పట్టుకొని వెళ్ళొచ్చు. అవునా? బుక్స్ నువ్వే తెచ్చుకోవాలి. ప్రతిసారి ఆ సబ్జెక్టు స్టార్ట్ అయ్యేటప్పుడు 3 ముఖ్యమైన పుస్తకాలు సజెస్ట్ చేస్తారు. అర్థమవుతుంది? ఏ పుస్తకం చదవాలి, నీకు దోషింది నువ్వు చదవకుండా ఈ 3 ఏదన్నా ఒకటి చదువు అని చెప్తాడు సార్. 3 అవసరం లేదు, 3 ఒక్కటి. అది ఏదైతే మంచిగా ఉంటుందో స్టూడెంట్కి ఉపయోగపడే పుస్తకం ఉందో అది చెప్తారు. ఒకటి గవర్నమెంట్ ఆథరైజ్డ్ చెప్తారు, ఒకటి ఆ సార్ సజెస్ట్ చేస్తారు, ఇంకొకటి మార్కెట్లో బాగా స్టూడెంట్స్ కొంటున్న పుస్తకాలు ఉంటే అవి. ఇలా 3 పుస్తకాలు సజెస్ట్ చేస్తారు. జాగ్రఫీ స్టార్ట్ అయితే జాగ్రఫీ సార్ 3 పుస్తకాల పేర్లు చెప్తాడు. అర్థమవుతుంది? హిస్టరీ స్టార్ట్ అయితే హిస్టరీ సార్ 3 పుస్తకాల పేర్లు చెప్తాడు. ఎకానమీ స్టార్ట్ అయితే ఎకానమీ సార్ 3 పుస్తకాల పేర్లు చెప్తాడు. అందులో నచ్చినే మీరు తెచ్చుకోవచ్చు. సో స్టార్టింగ్ డే వచ్చేసి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజు ఈ వివరాలన్నీ చెప్పి రేపటి షెడ్యూల్ ఏంటనేది ఇచ్చేస్తారు. రేపటి నుంచి ఇక యుద్ధం స్టార్ట్. అర్థమవుతుంది? అలా 100 రోజులు నువ్వు సిన్సియర్గా ఉంటే చక్కగా ఉద్యోగం పట్టుకొని వెళ్ళొచ్చు. అవునా? ఉద్యోగం వస్తే నెల జీతం అనేది చాలా చిన్న విషయం. కరెక్ట్గా 33 సంవత్సరాల లైఫ్ సెట్ అయిపోతుంది. మరి ఈ ఆదివారం రివిజన్ డే ఎట్ యువర్ ఓన్ ప్రిమిసెస్. నీకు నచ్చిన చోట కూర్చొని
ఏం చేయొచ్చు, ఆదివారం నాడు మాత్రం నిన్ను ఇబ్బంది పెట్టాం. ఎందుకంటే ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే కొంతమందికి ఒకసారి తట్టుకోలేక పారిపోయే ప్రమాదం. అందుకోసం ఏం చేస్తున్నామంటే ప్రతి సండే ఫ్రీగా వదులుతున్నాం. ఫ్రీగా వదులుతున్నామంటే దాని అర్థం ఏంటి, ఈ వారం రోజులు చదివినవి నువ్వు ఇంటి దగ్గర కూర్చొని నీ రూమ్లో కూర్చోనో అవునా పార్క్లో కూర్చోనో ఏడో కాడ కూర్చొని రివిజన్ చేసుకో అని అర్థమవుతుంది. అలా రివిజన్ డే వారానికి ఒకటి, మళ్ళీ మండే నుంచి యాజ్ ఇట్ ఈజ్ అలా వెళ్ళిపోతుంది. ఒక సబ్జెక్ట్ అయిపోయింది అనుకోండి, ఆ ప్లేస్లో ఇంకో సబ్జెక్ట్ ఎంట్రీ అవుతుంది, ఆ ప్లేస్లో ఇంకో సబ్జెక్ట్ ఎంట్రీ అవుతుంది. మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి ఎక్కువ రోజులు వస్తాయి, మైనర్ సబ్జెక్ట్ ఉన్నాయి అనుకోండి తక్కువ రోజులు వస్తాయి. ఇది మరి ఈసారి కూడా ఏం చేయబోతున్నాం, ఈ ఇంటెన్సివ్ బ్యాచ్కి అడ్మిషన్స్ తీసుకోవడం కోసం 31st ఈ నెల 31 రోజు టాలెంట్ టెస్ట్ ఉంది త్యాగరాయ గాన సభలో 9:30కి. ఈ నెల 31కు టాలెంట్ టెస్ట్ ఉంది. ఓకేనండి. పోయినసారి 1100 మంది టాలెంట్ టెస్ట్ రాస్తే అందులో ఎవరైతే సమర్థంగా ఉన్నారో అవునా, ఎవరైతే కొంచెం చదువుకోవటానికి ఉత్సాహంగా ఉన్నారో అలాంటి వాళ్ళను ఒక 247 మందిని మేము అడ్మిషన్ తీసుకున్నాం. అంతమందికి మా దగ్గర సీట్ ఉంది ఆడ, అర్థమవుతుంది. 247కి తీసుకున్నాం అవునా. ఆ తర్వాత ఒక 3-4 కూడా తీసుకున్నాం. ఎట్లా తీసుకున్నామంటే ఈ ఆల్రెడీ జాయిన్ అయిన ఆయన ఏ కారణం చేతనో వరుసగా వారం రోజులు ఆబ్సెంట్ అయితే ఆయన అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాం, ఫీజు రీఫండ్ చేయం, ఆయన ప్లేస్లో ఇంకొని తీసుకుంటాం. అది కూడా ఆ లిస్టులో ఉన్న తర్వాత వాళ్ళని, ఆ లిస్ట్లో ఉన్నటువంటి తర్వాత టాలెంట్ టెస్ట్ లిస్ట్లో రిజల్ట్ ఆధారంగా చేసుకొని ఆ టాలెంట్ టెస్ట్ ఏ సిలబస్ మీద ఉంటుందంటే గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో అదే, గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో దాంట్లోనే టాలెంట్ టెస్ట్ ఉంది. ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళను ఈ బ్యాచ్కి సెలెక్ట్ చేస్తాం. ముందు ఈ బ్యాచ్కి సెలెక్ట్ అయితేనే మన దగ్గర కొంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇక దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని ఉద్యోగం దాకా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో అందరం కలిసి పనిచేస్తాం. మా టీం అంతా దాని మీదనే ఫోకస్ పెడుతుంది. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళకి తెలియచేయండి. 31st రోజు వచ్చేసి టాలెంట్ టెస్ట్ ఉంది, మార్నింగ్ 9:30కి త్యాగరాయ గాన సభలో ఉంది. ఓకేనండి, అర్థమైందా ఈ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ఏంటనేది? అవునా, సీరియస్ ఆస్పిరెంట్స్కి ఆల్రెడీ కోచింగ్ పూర్తి చేసుకున్న వారికి రివిజన్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా మన ప్రిపరేషన్ పూర్తి చేయడానికి ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్ ఇది. అవునా, ఇప్పుడే ఇంకా కోచింగ్లో ఉన్న వాళ్ళకి కాదు, కోచింగ్లో ఉంటే ఆయన ఈడ ఉండాలా ఆడ ఉండాలా ఆ సెంటర్లో ఉండాలా ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. అర్థమవుతుంది. కోచింగ్ పూర్తయింది లేదా ఇక నేను కోచింగ్ తీసుకుంది చాలు, ఇక నేను చదువుతా ఉన్న సమయం నీ 4 నెలలు నేను చక్కగా ఉపయోగించుకుంటా అని అనుకున్నటువంటి వాళ్ళకు ఉపయోగపడేటటువంటిది. అందరికీ అవకాశం లేదు. టాలెంట్ టెస్ట్ రాసి అందులో మొదటి 250 మెంబర్స్ మాత్రమే అందుబాటులో ఉంది. అర్థమైంది. ఆ 250 మెంబర్స్లో టాలెంట్ టెస్ట్ రాసి మంచి మార్కులు వచ్చినా టాలెంట్ టెస్ట్ ఫ్రీ కాబట్టి ఫీజు ఏం లేదు కాబట్టి కొంతమందికి వేరు కారణాల వల్ల జాయిన్ అయ్యే వీలు ఉండకపోవచ్చు. అందుకోసం ఏం చేస్తాము అంటే ఒక సీటుకు 2 మెసేజ్ పెడతాం. ఒక సీటుకి ఉదాహరణకి 1000 మంది టాలెంట్ టెస్ట్ రాశారు అనుకుందాం. అవునా, అప్పుడు ఏం చేస్తాం, అందులో మొదట 500 మందికి మెసేజ్ పెడతాం. మెసేజ్ పెట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ అంటాం. అందులో ఎవరు ముందొస్తే వాళ్ళకే సీటు అంటాం. అర్థమైంది. సో అలా 31st రోజు టాలెంట్ టెస్ట్ అయితే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అడ్మిషన్ తీసుకుంటాం. 1 నుంచి 10వ తారీఖు మధ్య ఎవరు ముందొస్తే వాళ్ళకి మొదట వచ్చిన 250 మందితో బ్యాచ్ ఫిల్ చేస్తాం. 15th ఆగస్టు ఉదయం 11 గంటలకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంది. ఆ రోజు సెలెక్ట్ అయ్యి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అవునా మీ లగేజ్ పట్టుకొని మీన్స్ మీ చైరు మీ ప్యాడు మీ పుస్తకాలు పట్టుకొని అక్కడికి రావాలి. అవునా, ఈ క్లాస్ రూమ్ వచ్చేసి ఇక్కడ మనకు దగ్గర ఇక్కడ చర్చ్ ఉంది, ఆ చర్చిలో జరుగుతుంది. అంటే సుదర్శన్ థియేటర్కి ఎదురుగా గల్లీలో గణేష్ టెంపుల్ అని ఉంటుంది, ఆర్చ్ లోపలికి పోతే లాస్ట్లో లెఫ్ట్ సైడ్ చర్చ్ ఉంది. ఆ చర్చ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈ క్లాస్ రూమ్ ఉంటుంది. ఇది అక్కడ ఎవ్రీ 50 మెంబర్స్కి ఒక సిఆర్ ఉంటారు. అవునా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సీరియస్గా చదువుకోవడానికి వీలైన వాతావరణం క్రియేట్ చేస్తారు. డౌట్ క్లారిఫై చేస్తారు. సార్ అక్కడే ఉంటారు. అబ్జర్వేషనల్ రీడింగ్ ఇది. అందువల్ల ఏంటి పర్ఫెక్ట్గా రీడింగ్ జరగడానికి వీలయ్యేటటువంటి స్కోప్ ఉంది. మీకు విల్లింగ్ ఉంటే 31st రోజు టాలెంట్ టెస్ట్ రాయండి. ఓకేనా, విల్లింగ్ ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ టాలెంట్ టెస్ట్లో కూడా ఇంకా టైం ఉంది కదా, 4-5 రోజులు. ఏదైనా చదువుకొని రాదాల్సుకుంటే చదువుకోవచ్చు అని మీకు ముందుగా చెప్తున్నా. అవునా, అది ఓన్లీ మన ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మాత్రమే అనేం లేదు. కరెక్ట్ కదా, ఎవరైనా రాయొచ్చు టాలెంట్ టెస్ట్. టాప్లో ఉన్నటువంటి వాళ్ళకి 1:2 రేషియోలో మెసేజ్ పంపుతాం. అందులో ముందెవరు వస్తే వాళ్ళకి సీట్ ఇస్తాం. దానికోసం మెయింటెనెన్స్ ఫీజు కింద 15,000 కట్టాలి ఒక్కసారి. అర్థమవుతుంది. ఆబ్సెంట్ అయితే ఎవ్రీడే 100 రూపీస్. ఎవ్రీడే 100 రూపీస్ అంటే ఉదాహరణకి 3 days ఆబ్సెంట్ అయ్యింది అనుకోండి. మొదటి రోజు ఆబ్సెంట్ అయితే కంటిన్యూగా 100 రూపీస్ ఫైన్, 2వ రోజుకు 200 ఫైన్, 3వ రోజుకు 300 ఫైన్. అంటే 3 రోజులు ఆబ్సెంట్ అయితే 600 ఫైన్.
అర్థమవుతుంది. ఇక ఆబ్సెంట్ అయ్యేదే లేదు. అయితవా? అవునా? నెలకొక్క రోజు వదిలేస్తారు, వారానికి ఒక్క రోజు వదిలేస్తారు. నెలకొక్క రోజు విత్ పర్మిషన్ లీవ్ ఇస్తారు, వితౌట్ ఎనీ ఫైన్ లేకుండా. వారానికి ఒక్క రోజు ఏమో రివిజన్ డే ఇస్తారు. కాబట్టి ఏమైనా పనులు ఉంటే ఏం చేయొచ్చు? సండే రోజు చూసుకోవచ్చు. అవునా? లేదా నెలకొక రోజు ఏదైనా పర్మిషన్ తీసుకొని కూడా మీరు లీవ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో ఈ బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. మీ మిత్రులకు తెలియచేయండి. మీకు నచ్చితే మీరు కూడా టాలెంట్ టెస్ట్ అటెండ్ చేయండి.